మళ్ళీ మీ గోదావరి అమ్మాయి ఈరోజు పాలకూరతో వచ్చేసిందనమాట. మరి పాలకూర తింటే హెల్త్‌కి చాలా మంచిదండి. కళ్ళకి, హెయిర్‌కి, పిల్లలకి, హెల్త్‌కి అన్నిటికీ మంచిదండి బాబు. కాబట్టి దానికి కావాల్సినవి ముందు ఇచ్చేసాను కదండీ! రాసేసాను. అయి సమానంగా సర్దేసుకోండి. సర్దేసుకున్న తర్వాత నాకు కత్తిపీట అలవాటండి. మీకు చాకు అలవాటైతే కోసుకోండి. నేను కత్తిపీటతో కోసేస్తానండి. 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి అన్నమాట. ఒక్కోసారి అటు ఇటు అవుతుంది. ఆచితూచి వేసుకోండి. ఓకేనా? ఈ ఆనియన్స్‌ని పొడవుగా కట్ చేసేసుకోండి. చీలికలు అంటాననమాట నేను. ఎందుకంటే మాది గోదావరి కదండీ! ఒకసారి ఆ లాంగ్వేజ్ వచ్చేద్దండి. ఇది పాలకూర 2 కట్టలు తీసుకొని మంచిగా చిన్నగా కట్ చేసుకొని కడుక్కోండి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం కరివేపాకు కూడా తెంచి పక్కన పెట్టండి. ఇప్పుడు కుక్కర్‌లోని ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసి కడిగేసి అందులో ఈ పాలకూర, పసుపు, చింతపండు, కొంచెం కారం వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి విజిలు 3 విజిల్స్ రానివ్వండి. అది ఉడికిపోద్ది కదా పక్కన. ఆ పక్కన పోపు పెట్టేసుకుందామండి. పోపులోని ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు చితగ్గొట్టుకొని ఏసుకోండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటదనమాట పప్పు. మనం ఏదైనా సరే కొంచెం కారంగా వండుకున్నామంటే అద్దరిపోద్దండి. మరి గోదావరి కదండీ! కారమే తింటామండి. కారంగా తింటామండి. అలాగని కారం తినం, కారంగా తింటామనమాట. ప్రతీదీ వివరంగా చెప్పాల్సొత్తందండి బాబు. చూసారు కదా! మరి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. చూసుకోండి. నేనేం వేసాను ఆయిలు ఒక 3 స్పూన్స్ ఆయిల్ వెయ్యండి. అది బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకొని మంచిగా రోస్ట్ చేయండి. అటు ఇటు మిక్సింగ్ తిప్పండి. బాగా తిప్పండి. తర్వాత పప్పు ఉడికిపోయిన తర్వాత మెత్తగా ఇలాగ పప్పు గుత్తు పెట్టి తిప్పేసేయండి. ఇప్పుడే ఉప్పేసుకుని మంచిగా తిప్పుకోండి. అలా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా! ఆ పోపులో ఈ పప్పేసేయండి. ఈ పప్పేసేస్తే కలిసిపోవాలనమాట. ఉప్పు బాగా చూసుకోండి ఇప్పుడే. అటు ఇటు కలిపిన తర్వాత ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. సాల్ట్ కానీ, గళ్ళుప్పు కానీ. నేనైతే ఒక్కోసారి గళ్ళుప్పు వేస్తాను. అది త్వరగా కరగదు కాబట్టి సాల్ట్ వేసుకుంటాను. మ్యాక్సిమం ఏ పప్పుకైనా ఒక స్పూన్నర పడద్ది ఉప్పు. అదేసుకొని మంచిగా తిప్పుకొని టేస్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత మరి ఎర్లీ మార్నింగ్ బాక్సులు కదండీ! కంగారు హడావిడి అయినా సరే వీడియో తీశాను. మరి బాక్సుల్లో సర్దేసుకుందామా? దాంట్లోకి అప్పడాలు కానీ, వడియాలు కానీ, జంతికలు కానీ, ఇలా పకోడీ, బజ్జీ కానీ ఉంటే తింటే ఉంటది సామిరంగా వావ్ అనాల్సిందేనండి బాబు. నేనైతే పకోడీ వేశాననమాట. ఆనియన్ పకోడా వేసి బాక్స్ పెట్టేసి పిల్లల్ని పంపేసాననమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.